హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీకనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఒక 3 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. యాక్చువల్గా RC16 ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అయిపోయింది కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్ బుచ్చిబాబు డైరెక్షన్లో RC16 మూవీ అయితే షూటింగ్ స్టార్ట్ అయింది. మంచి ఫాస్ట్గా నడుస్తుంది. సో దాని మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లోకి మన జగపతి బాబు గారు ఎంట్రీ ఇచ్చారు. సో జగపతి బాబుకి మాత్రం మంచి విలన్ క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేశారని చెప్పేసి జస్ట్ సింపుల్గా మేకప్ వీడియో ఒకటి మనకి జగపతి బాబు గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో ఇంకా జగపతి బాబు గారు తెలుసు కదా, విలక్షణ నటుడు. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ని మాత్రం ఆయన పండించేస్తాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. సో జగపతి బాబు ఆల్రెడీ మన రంగస్థలంలో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. సో ఇంకా రామ్ చరణ్తో పాటు జగపతి బాబు కాంబినేషన్ అంటే ఇంకా అది మనం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్లస్ ఈ సినిమా మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బుచ్చిబాబు కూడా దీన్ని అంటే ఒక ప్రెస్టేజ్గా తీసుకుని ఈ సినిమాని డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దట్టు రామ్ చరణ్ అంటే ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ని వాడుకోవాలంటే మంచి సబ్జెక్ట్ ఉండాలి. సో సబ్జెక్ట్ పరంగా తర్వాత యాక్టర్స్ పరంగా అది ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నట్టయితే లేదు. సో దీంట్లో హీరోయిన్గా వచ్చేసి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సో ఈ సినిమా ఆల్మోస్ట్ మరి ఇయర్ ఎండ్కి ఏమన్నా అయిపోయి నెక్స్ట్ సంక్రాంతికి వస్తుందా ఏంటి అనేది ఇంకా విడుదల గురించి అయితే తెలియదు. ప్రస్తుతానికి షూటింగ్ సన్నాహాలు అయితే నడుస్తున్నాయి. సో నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు పాపం మన గేమ్ చేంజర్ సినిమాతోటి కొంత ఫైనాన్షియల్గా లాస్ అయితే ఎదుర్కొన్నాడు. దాంట్లో అందరికీ తెలిసిందే, ఎందుకంటే గేమ్ చేంజర్ ఊహించినంత లెవెల్లో అది ఫైనాన్షియల్గా డబ్బులు వచ్చినట్టు లేదు. మరి వాళ్ళైతే యాక్చువల్గా 180 crores ప్లస్ వచ్చినాయి 2-3 డేస్లోనే అని చెప్పేసి చెప్పారు. కానీ మరి అది ఎంతవరకు పాసిబుల్ అనేది చాలా చోట్ల కూడా అసలు మన బుక్ మై షో యాప్ ఓపెన్ చేస్తే కూడా సీట్స్ పెద్దగా ఫుల్ కాలేదు. కానీ అదైతే వండర్ఫుల్ సినిమా వరకు మాత్రం మంచి క్లాసిక్ పీస్, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే అటు ఇటు కొంచెం స్క్రీన్ ప్లే తేడా వలన పెద్ద సినిమా ఆడలేకపోయింది. సో అదే దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన మన విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ కామెడీ అంటే లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు F2 వచ్చినప్పుడు ఎలాగైతే కలెక్షన్ల వర్షం కురిసిందో అలాగే ఇప్పుడు కలెక్షన్ల వర్షం అయితే కురుస్తుంది. సో దీనికి సంక్రాంతికి వస్తున్నాము ఫస్ట్ డేనే దాదాపు 45 crores కలెక్ట్ చేసిందని చెప్పి అన్నారు. ఆ తర్వాత 2 daysలో మాత్రం 77 crores కలెక్ట్ చేసింది అన్నారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమా కదా, ఓన్లీ తెలుగు సినిమా. నేషనల్ ఇంటర్నేషనల్ కూడా ఆడుతుంది. బట్ ఇంటర్నేషనల్గా దీనికి పెద్ద హెవీ కలెక్షన్స్ రాకపోవచ్చు, ఎందుకంటే ఆ మార్కెట్ కూడా అంత హెవీ మార్కెట్ ఏమి ఉండదు. సో లోకల్గా చూసుకుంటే ఓన్లీ తెలుగే కాబట్టి తెలుగు స్టేట్స్లో మాత్రం బీభత్సంగా ఎక్కడ చూసినా అసలు ఇదే మాట ఇదే పాట. సినిమా సంక్రాంతికి వస్తున్నాం పాటలు, సంక్రాంతికి వస్తున్నాం మాటలు, దీని గురించే నడుస్తుంది. సో అదైతే ఫస్ట్ 2 daysలోనే 77 crores కలెక్ట్ చేసిందని చెప్పి మనకి తెలుస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కూడా ఫుల్ అదే నడుస్తుంది. అదొకటి డక్కుమార్, అదొకటి బీభత్సంగా ఫుల్ అయిపోతున్నాయి టికెట్లు అయితే. సో ఈ సంక్రాంతికి మాత్రం ఈ 2 విన్నర్స్ అనే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన బాలకృష్ణ, మన మాస్ ఆఫ్ గాడ్స్ బాలకృష్ణ. సో అఖండ తోటి మనకి మనల్ని అందరినీ ఒక రేంజ్లో మెప్పించిన సినిమా అది. డైలాగ్స్ అయితే ఏంటి, డైరెక్షన్ అయితే ఏంటి, సో ఆ బాలకృష్ణ యాక్టింగ్ అయితే ఏంటి, అఖండ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏంటి, ఒక రేంజ్లో దద్దరిల్లింది. సో మా బోయపాటి కూడా బీభత్సమైన హిట్ కొట్టాడు అఖండతో. సో నెక్స్ట్ దాని పార్ట్ అఖండ 2 పార్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది. బేసిక్గా చెప్పాలంటే ఆల్రెడీ డైరెక్టర్ అనౌన్స్ చేశారు షూటింగ్ స్టార్ట్ అవుతుందని. సో ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రెసెంట్గా అది కుంభమేళా ఎక్కడైతే జరుగుతుందో ఆ కుంభమేళా జరిగే చోట అఖండ 2 షూట్ జరుగుతుంది అని చెప్పేసి తెలిసిందనమాట. సో బేసిక్గా అంటే నాకు తెలిసి ఏదో దేవుడికి సంబంధించిన సీన్లు, క్రౌడెడ్ ఎక్కువ ఉండే సీన్ల కోసం నాకు తెలిసి ఆ కుంభమేళాకి వెళ్ళి ఉంటారేమో అనుకుంటా. సో కాబట్టి ఇక మన అఖండ 2 స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 days 5-6 నెలల్లో ర్యాప్అప్ చేసి ఇయర్ ఎండ్ కల్లా సినిమా రిలీజ్ అవుతాయేమో మరి తెలీదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా బోయపాటి సినిమా అంటే ఏముంది, ఒక రేంజ్లో ఉంటుంది, డైలాగ్లో ఒక రేంజ్లో ఉంటాయి. సో మనం అంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేం సినిమాని. కాబట్టి అఖండ 2 అనేది మనకి అఖండ 1 ఎలా ఇచ్చిందో అదే లెవెల్లో మనం అఖండ 2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బేసికల్లీ. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు డాకు మహారాజ్ కూడా ఒక రేంజ్లో నడుస్తుంది. అది కూడా బాలకృష్ణ ఎలివేషన్స్ అయితే ఏంటి, డైరెక్టర్ బాబీ ఒక రేంజ్లో తీసుకొచ్చాడు ఆ సినిమాని.
అలాగే ఇంకా అఖండ 2 అంటే ఇంకా అఖండ హిట్ ఇచ్చిన తర్వాత ఆబ్వియస్లీ బోయపాటి అఖండ 2కి ఇంకా ఏ రేంజ్ తీసుకొస్తాడో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.